సమాజాన్ని ఐక్యంగా ఉంచాలన్నదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ లక్ష్యమని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. అంతే తప్ప ఆర్ఎస్ఎస్ ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, అధికారాన్ని కోరుకోదు, ప్రభావాన్ని చూపాలని అనుకోదని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న అనైక్యత తదితర అనేక బలహీనతలను గమనించిన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్గేవార్ 1925లో ఆర్ఎస్ఎస్ ను స్థాపించారన్నారు. సంస్థ అవతరించి 100 ఏళ్లైన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజాన్ని ఐక్యంగా ఉంచడమనే కర్తవ్యాన్ని మినహా మరే పనిని ఆర్ఎస్ఎస్ చేపట్టబోదన్నారు. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత ఇక మరే ఇతర ఎజెండా ఆర్ఎస్ఎస్ కు ఉండదని భగవత్ చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని నిర్ణయించుకోవడానికి కారణం మనం హిందువులం కావడమే. హిందూ ధర్మంలో ఉన్న సహనం వల్లే భారత్ ఇప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. హిందూ భావ విస్మరణ వల్లే దేశం మొక్కలైంది. అంటే హిందువులు తమ సాంస్కృతిక ధార్మిక మూలాలను లేదా ఐక్యతను మర్చిపోవడం వల్లే విభజన అడ్డుకోలేకపోయామని ఆయన వివరించారు. దేశంలో ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉన్నప్పటికీ దేశం మాత్రం ఐక్యంగానే ఉందన్నారు.